మనం ఈరోజు సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే దానికంటే ముందుగా అసలు గోచార స్థితి ఎలా ఉంది గ్రహాలు. మనకి వృషభంలో రాహు సంచారం జరుగుతుంది. సెప్టెంబర్ మాసంలో 1వ తేదీ నుంచి చంద్రుడు మిథునం నుంచి ప్రారంభమై మరలా మిథునం వరకు వస్తాడు. అలాగే రవి కుజులు సింహంలో సంచరిస్తూ, బుధుడు శుక్రుడు కన్యలోని, వృశ్చికంలో కేతువు, మకరంలో శని గురువుల యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క గురువు వక్రించుకుంటూ వెనక్కి మరలా మనకి మకరంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 6 సెప్టెంబర్ నుంచి కుజుడు మారనున్నాడు. 16 సెప్టెంబర్ నుంచి రవి మారనున్నారు సింహరాశిలోకి. అంటే రవి కుజులు ఇద్దరు కూడా 6 16 మారుతారు. అలాగే 6 సెప్టెంబర్ నుంచి శుక్రుడు నీచ స్థానంలో ఉన్న శుక్రుడు తులారాశిలోకి వెళ్ళిపోతాడు. అలాగే 22 సెప్టెంబర్ నుంచి తులారాశిలోకి బుధుడు వెళ్తాడు. ఈ యొక్క స్థితిని కనుక మనం గమనించినట్లయితే ఎటువంటి పరిస్థితి రానుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా గోచార గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి రాశిపరంగా లేదా లగ్నపరంగా మనం చూసుకుంటూ ఉంటాం. వీటికంటే ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది మనము జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి. అంటే మనం పుట్టినప్పుడు గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఏ విదశ నడుస్తుంది, ఇప్పుడున్నటువంటి మనం చేసే పనికి అది సపోర్ట్ చేస్తుందా లేదా, మనం ఒక వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నాం, లేదా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం, గృహం కట్టుకుందాం అనుకుంటున్నాం, ఒక సంతానం గురించి ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటున్నారు, వీటికి అది సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటి చాలా ముఖ్యంగా చూసుకోవాలి. మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం మనము అని చెప్పి చూసినట్లయితే మన గ్రహాలు ఏవైతే ఉంటాయో మనం జన్మించినప్పుడు ఉన్న గ్రహాలకి ఈ గోచార గ్రహాలు ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి, సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అంటే మనం ఒక పని అనుకుంటే ఆ పనికి గ్రహాలు సపోర్టివ్గా ఉన్నప్పుడు ఆ పని జరుగుతుంది. ఈ యొక్క గోచార గ్రహాలు అంత సపోర్ట్గా లేనప్పుడు స్లోగా వెళ్ళడము, ఆగుతూ వెళ్ళడము, పని పూర్తిగా అవ్వకపోవడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గోచార గ్రహాలకు సంబంధించిన ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి రెండూ కూడా అనుకూలించినప్పుడు, అంటే మనం జన్మించిన జాతకంలో ఉన్న గ్రహాలు అనుకూలించము, మనం ఇప్పుడున్న గోచార గ్రహాలు అనుకూలించడం ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఏమీ ఇబ్బంది పడకుండా ఆ పని ఎటువంటి దానం ద్వారా, ఎటువంటి శ్లోకం ద్వారా, ఎటువంటి దేవతార్చన ద్వారా చేసుకుంటే ఫలిస్తుందో తెలుసుకొని ఆ యొక్క చిన్న పరిహారం చేసేసుకొని మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఒక్కోసారి రెండు అనుకూలించినప్పుడు సింపుల్గా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం కోసం అమ్మవారి పాదాలను కనుక పట్టుకున్నట్లయితే ఈ గ్రహాలన్నీ కూడా అమ్మవారి కనుసైగల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు అయినటువంటి శని భగవానుడు వ్యయంలో ఉండి వక్రించాడు. మిగతా గ్రహాల యొక్క స్థితిని గమనించినట్లయితే ఈ మాసంలో ఉద్యోగ, వ్యాపార, ధన, కుటుంబ, భూ సంబంధించిన, విద్యా సంబంధించిన, ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఈ అన్ని విషయాలు ఎలా ఉండబోతుంది అని చూసినట్లయితే ముఖ్యంగా మనం ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయాలు కనుక చూసినట్లయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి లగ్నాన్ని వీక్షిస్తుంది. అంటే రవి కుజులు ఇద్దరు కూడా ఈ లగ్నానికి ఎప్పుడైతే వీక్షణ కలుగుతూ 6 సెప్టెంబర్ మళ్ళీ 16 సెప్టెంబర్లో కుజ రవులు ఎప్పుడైతే మారుతున్నారో ఇది కొంతవరకు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాలు కానివ్వండి, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కానివ్వండి, ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి కొంతవరకు అనుకూలత ఉంది. ఎందుకు కొంతవరకు అని మాడుతున్నానంటే ఇక్కడ రాశిలో ఉన్నటువంటి గురువు వక్రించాడు. అంటే గురువు ఎప్పుడైతే వక్రించి నీచంలోకి వెళ్తున్నాడో, ద్వితీయాధిపతి నీచంలోకి వెళ్ళడం, అంటే ధనకారకుడు నీచంలోకి వెళ్ళడం అనేటువంటిది ఈ యొక్క గ్రహస్థితి కొంత మనీ రావాల్సినటువంటిది 1,00,000 రూపాయలు ఉంటే అందులో 30-40 రావడం, మరలా ఇంకొంత ఇన్స్టాల్మెంట్లో రావడం, ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ పార్ట్నర్స్ మూలంగా పార్ట్నర్స్తో కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కొంత వాళ్ళు డాంబికంగా ప్రవర్తించడం కానీ ఇటువంటివి కనబడుతున్నాయి. అందులో ముఖ్యంగా భార్యాభర్తల మధ్యని ఏవైనా సరే చిన్న చిన్న అనవసరమైన ఈగోస్ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా మీరు 16 సెప్టెంబర్ వరకు జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల విషయంలో. అలాగే వివాహ ప్రయత్నాల విషయంలో కూడా కొంతవరకు అవతల వాళ్ళు మిమ్మల్ని కొంచెం అంటే మేము చాలా గొప్పవాళ్ళం కదా ఇటువంటివి ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సంబంధాలు వెతుక్కునేటప్పుడు కానీ అట్లాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ మాసంలో ప్రత్యేకంగా వస్తువాహన గృహ సంబంధించిన విషయంలో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఆన్లైన్లో ఎవరైనా సరే ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు చక్కటి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే చతుర్థ భావంలో ఎప్పుడైతే రాహు ఎగ్జాల్టెడ్గా ఉన్నాడో
ఈ రాహు యొక్క ఎగ్జాల్టేషన్ అనేటువంటిది మీకు చక్కటి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే ఆన్లైన్లో గృహాలు కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ఎవరైతే అమ్ముతుంటారో వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటుంది. మరియు ఆన్లైన్ కోర్సెస్ చేయడం ద్వారా కూడా మీరు కొన్ని లబ్ధిగా మీకు పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క మాసంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి ఈ యొక్క కుంభరాశి వారు. మరియు మీ యొక్క సహోదర వర్గంతో లేదా మీ యొక్క సహోదర వర్గం ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ యొక్క ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 16వ తేదీ తర్వాత మాత్రం కొంతవరకు మీకు చేసేటువంటి వ్యాపారాల్లో 16 తర్వాత నుంచి లాభసాటిగా ఉంటుంది. 16 తర్వాత నుంచి లాభసాటిగా ఉండడము, కొత్తగా ఎవరైనా సరే కొన్ని ఐడియాస్ వల్ల మీకు లాభం కలగడం కానివ్వండి, కొత్త అంటే మీరు చేసిన ఒక గొప్ప ఐడియా చక్కటి లాభాలను తీసుకొస్తుంది. మరియు 16 తర్వాత పర్టికులర్గా మీకు ఏంటంటే ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనుకూలత పెరుగుతుంది, రాబడి కూడా పెరుగుతుంది. ఇక మీరు చేయాల్సినటువంటి దేవతార్చన ప్రత్యేకంగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.